నెల్లూరు జిల్లా కుప్పంలో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ భరత్ కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు. తన తల్లిపై తీవ్ర స్థాయిలో టీడీపీ బీజేపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తన తల్లిని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ భరత్ కుప్పంలో కంప్లీట్ గా వచ్చి రాజకీయ పరంగా ఇక్కడ నివసిస్తూ దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ చూడనటువంటి వింత సంస్కృతి, ఎక్కడా చూడనటువంటి రాజకీయ పరిణామాలు నిన్న ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా నిన్న చూడడం చాలా బాధాకరమైనటువంటి. ఎందుకంటే మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కుప్పంకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలామంది కుప్పంకి సంబంధించినటువంటి వారు, మా పూర్వీకులు కుప్పంలో ఉండేటటువంటి వారు, మాకు ఎక్కువగా బంధుత్వం లేకపోయినా కూడా చాలామంది మా ఫాదర్ని దగ్గర తీసుకుని ఆయనకు తగినటువంటి గౌరవం ఇచ్చారు. ఆయన కుప్పం వాసిగా చాలామంది భావించారు. నేను కుప్పంలో 2019 నుంచి ఉంటా ఉన్నాను. 2019 నుంచి కూడా నన్ను అందరూ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేశారు. రాజకీయం ఎక్కడికి పోతా ఉంది అనేటటువంటి ఒక అనుమానం ఒకటి ఈరోజు మాకందరికి వస్తాం. కుప్పంలో ఎప్పుడూ కూడా ఇంత నీచమైనటువంటి సంస్కృతి, ఇంత నీచమైనటువంటి పరిణామాలు ఎప్పుడు చూడలేదు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీ ఏదైతే చెరువు కట్ట మీద నుంచి వైఎస్ఆర్సీపీ మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర వరకు వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటే అక్కడి నుంచి కొంతమంది బ్రేక్ అయ్యి మరి మా కార్యాలయాన్ని అటాక్ చేయడానికి ఇటువైపు రావడం ఎంత నీచంగా, నిర్లజ్జగా మా తల్లిని అవమానకరమైనటువంటి అనరాని మాటలు అనడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి. మేము ఏ రోజు కూడా, నేను వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, నేను ఏ రోజు కూడా కుప్పంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు. ఇది రాజకీయాలకు అతీతంగా ఒక హేట్రెడ్ క్రియేట్ చేస్తా ఉన్నాను. నీకు నాకు రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉండొచ్చు, ఎన్నోసార్లు రాజకీయంగా నువ్వు ఒకదాన్ని నమ్ముకొని పనిచేస్తావు, నేను ఒక నాన్ని నమ్ముకొని పనిచేస్తావు. కానీ కుప్పంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ రాలేదు.